కల్లూరి పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ని, మాజీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని. ఏదైతే ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే, ఏదైతే మేలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా, గిరిజన బిడ్డగా, పేదవాడిగా మీ ముందుకు వస్తా ఉన్నాను. ఏదైతే కోవూరు నియోజకవర్గ ఓటర్లు, పేదలు, ఏదైతే పేదవాడైనటువంటి గిరిజన బిడ్డనైనటువంటి నన్ను ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి పేరు పేరున అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఏదైతే ఈ రాష్ట్రంలో గిరిజనులు అత్యధిక జనాభా కలిగిన నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం. కానీ కోవూరు నియోజకవర్గంలో ఉండేటువంటి పేదల యొక్క బతుకుల్లో ఎలాంటి కోవూరు నియోజకవర్గం, కానీ అక్కడ ఉండేటువంటి గిరిజనులు, పేదలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క జీవితాల్లో ఎలాంటి మార్పులు లేదు. అందుకని నేను గిరిజన బిడ్డగా, పేదవాడిగా, ఏదైతే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పేదల యొక్క సమస్యలను చట్టసభలో వినిపించాలి, వాళ్ళందరికీ కూడా సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. ఈ నెల 25వ తేదీన నామినేషన్ కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో కూడా కోవూరు ఓటర్లు, దళితులు, గిరిజనులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఏదైతే విద్యార్థి సంఘ నాయకుడిగా, అలాగే జర్నలిస్టు అసోసియేషన్ నాయకుడిగా, అలాగే ఏదైతే గిరిజన సంఘ నాయకుడిగా గత 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదలకి, బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేశాను. మీరు కోవూరు నియోజకవర్గం నుంచి ఆదరించి నన్ను గెలిపిస్తే మీ ఇంటి బిడ్డల, మీ యొక్క సేవకుల సేవలు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు, ఏదైతే రాజ్యాధికారం అనేది అన్ని వర్గాలకి అందాలి, చెందాలి అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆశయ సాధన కోసం ఏదైతే రాజ్యాధికారం అనేది కొన్ని వర్గాలకో, కొన్ని జాతులకో, కొన్ని మతాలకో పరిమితం కాదు, రాజ్యాధికారం అన్ని జాతులకి అందాలి అనేటువంటి ఉద్దేశంతో పేద బిడ్డగా మీ యొక్క కోవూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా ఉన్నాను. ఆదరించి గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నా. గెలిపిస్తే ఖచ్చితంగా చట్టసభల్లో పేదల యొక్క సమస్యలని, పేదల యొక్క వాణిని, గళాన్ని వినిపించి వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరు వేలూరు రంగారావు. నేను గత తెలుగుదేశం పార్టీలో 30 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. రాష్ట్ర జిల్లా గిరిజన అధ్యక్షుడిగా 6 సార్లు పనిచేశాను. అదేవిధంగా రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యులుగా, రాష్ట్ర కార్యదర్శిగా, క్లస్టర్గా, అబ్జర్వర్గా అనేకమైన పదవులు చేపట్టడం జరిగింది. ఈరోజు నా కులాన్ని, నా గిరిజన కులాన్ని, నా వ్యక్తిత్వాన్ని దూషించడంతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర గిరిజన సమితి అధ్యక్షుడిగా నెల్లూరు సిటీ నియోజకవర్గం అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాను 18వ తేదీ. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆదరిస్తారని, వాళ్ళ ఆశీస్సులు అందిస్తారని వాళ్ళకి నా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వాళ్ళ యొక్క ఓటు ఎంతో విలువైంది. వాళ్ళు ఈ విధంగా పేదరికంలో పుట్టాను, ఆకలి విలువ తెలిసిన వాడిని, పేదరికం అభివృద్ధి ఏ విధంగా చేయాలో తెలిసిన వాడిని. అందువల్ల ప్రజలందరూ ఆదరించి మీ ఒక్క పవిత్రమైన ఓటుని నాకు వేసి అత్యధికమైన గెలుపుతో గెలిపిస్తారని మనవి చేస్తున్నా.
నమస్కారం. నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్, అణగారిన వర్గాల గొంతుక.